ఒక్కసారిగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ భారీగా తగ్గాయి. ఈ తరుగుదల వెనకాల కారణాలేంటి? అంటే వై డిడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ క్రాష్? అందరికీ తెలుసు, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ చాలా అన్నేచురల్గా, అసహజమైన రీతిలో పెరుగుతూ వస్తున్నాయి. సో ఏ స్థాయిలో పెరిగిందంటే మీకు 2026లో ఒక్క నెల రోజుల్లోనే సిల్వర్ ప్రైస్ 56% పెరిగింది. గోల్డ్ ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏ రకమైన విశ్లేషణకు అందని రీతిలో పెరుగుతూ వస్తుంది. దీనికి ఏదో ఒక రోజు బ్రేక్ పడవచ్చు అన్న అనుమానాలు కలుగుతున్న వేళ భారీగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ పడిపోయాయి. ఎందుకు పడిపోయాయంటే దీనికి మొదటి కారణం, ఇంత హయ్యెస్ట్ లెవెల్కు పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అంటే తమ దగ్గర ఉన్న గోల్డ్ను, అంటే గోల్డ్ అనేది కేవలం ఫిజికల్గానే కాదు, మీకు ఈటీఎఫ్ల రూపంలో అనేక రూపంలో గోల్డ్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారిగా గోల్డ్ ప్రాఫిట్ చాలా హై ప్రైసెస్కి వెళ్ళడంతో ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. సో గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా కొన్న వాళ్ళు అమ్మడం మొదలు పెడతారు. మీకు జ్యువెలరీ కొన్న వాళ్ళు అమ్మకపోవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ కొన్న వాళ్ళు అమ్మడం మొదలుపెట్టారు. సో ఈ ప్రాఫిట్ బుకింగ్కు కారణం ఏంటి అంటే, డాలర్ కాస్త ఇంప్రూవ్ అయింది. 0.4% ఇంప్రూవ్ అయింది ఫ్రైడే రోజు. సో వాస్తవంగా ఈ వీక్లో తగ్గుతూ వస్తోంది, కానీ కాస్త రికవర్ అయింది. సో డాలర్ రికవరీతో గోల్డ్ ఇంపాక్ట్కు గోల్డ్ ప్రైస్ పడిపోవడం ఒక కారణం అంటున్నారు. దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార సరళి గోల్డ్ ప్రైసెసే కాదు, సిల్వర్ ప్రైసెసే కాదు, అమెరికన్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు పడిపోయాయి. మీరు S&P 500, నాస్డాక్, డో జోన్స్, ఇలా అన్ని స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోయాయి. ఒక అమెరికానే కాదు, ఇది ప్రపంచవ్యాపితంగా కూడా ప్రభావం చూపింది. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ లేని అన్సర్టనిటీ నెలకొని ఉంది. ఎందుకంటే ట్రంప్కు ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమ్ పవెల్కు మధ్య చాలా కాలంగా ఘర్షణ సాగుతూ వస్తుంది. వాస్తవంగా జెరోమ్ పవెల్ని కూడా ట్రంపే తన ఫస్ట్ టర్మ్లో నియమించాడు. కానీ తాను చెప్పినట్టు వినాలి అనేది ట్రంప్ వాదన. కానీ ప్రపంచంలో ఎక్కడ డెమోక్రటిక్ కంట్రీ అయినా సెంట్రల్ బ్యాంక్, అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాగా ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అంటే ఎకానమీని వాళ్ళు స్వతంత్రంగా అంచనా వేసి వాట్ ఈజ్ గుడ్ ఫర్ ఎకానమీ డిసైడ్ చేస్తారు. కానీ ట్రంప్ ఏమో వాట్ ఈజ్ గుడ్ ఫర్ మై పాలిటిక్స్ డిసైడ్ చేయాలి అని అంటున్నాడు. ఈ విషయాన్ని జెరోమ్ పవెల్ బహిరంగంగా కూడా చెప్పారు. సో ట్రంప్ చెప్పినట్టు నేను చేయడం లేదు కనుక నాపై ఈవెన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు అని. సో ఇటీవల అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ రెనోవేషన్ వర్క్ చేపడితే అందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జెరోమ్ పవెల్ పైన ప్రెసిడెంట్ ట్రంప్ ఏకంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాడు. On Friday, the Department of Justice served the Federal Reserve with grand jury subpoenas, threatening a criminal indictment related to my testimony before the Senate Banking Committee last June. That testimony concerned in part a multi-year project to renovate historic Federal Reserve office buildings. I have deep respect for the rule of law and for accountability in our democracy. No one, certainly not the chair of the Federal Reserve, is above the law. But this unprecedented action should be seen in the broader context of the administration's threats and ongoing pressure. This new threat is not about my testimony last June or about the renovation of the Federal Reserve buildings. It is not about Congress's oversight role. The Fed, through testimony and other public disclosures, made every effort to keep Congress informed about the renovation project. Those are pretexts. The threat of criminal charges is a consequence of the Federal Reserve setting interest rates based on our best assessment of what will serve the public, rather than following the preferences of the President. This is about whether the Fed will be able to continue to set interest rates based on evidence and economic conditions, or whether instead monetary policy will be directed by political pressure or intimidation. I have served at the Federal Reserve under 4 administrations, Republicans and Democrats alike. In every case, I have carried out my duties without political fear or favor, focused solely on our mandate of price stability and maximum employment.
public service sometimes requires standing firm in the face of threats. I will continue to do the job the Senate confirmed me to do, with integrity and a commitment to serving the American people. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సెంట్రల్ బ్యాంక్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే నియమించింది ప్రెసిడెంట్ ట్రంపే కావచ్చు ఫస్ట్ టర్మ్లో, కానీ తొలగించడం అంత సులభం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో గవర్నర్ని తొలగిస్తే అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు జెరోమ్ పవెల్ పదవీ కాలం మేలో ముగుస్తుంది. ఈలోగా జనవరిలోనే అతని వారసుని కూడా ట్రంప్ ప్రకటించాడు, కెవిన్ వాష్ అని. ఇతను అంతకుముందు జార్జ్ బుష్ టైంలో ఫెడరల్ రిజర్వ్లో గవర్నర్గా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని చైర్పర్సన్గా నియమించదలుచుకున్నట్లు ప్రకటించాడు. The same thing. I think that, yeah, I've had times when I think you've had to really have rate hikes too. But he's very smart, very good, strong, young, pretty young, and I think he's going to do good. I mean, he was the central casting guy that people wanted. Kevin was great. I tell you what, I met numerous people. Every one of them were fantastic, really fantastic. I wanted to keep Kevin here, and I thought that I call him Kevin 1, Kevin 2, and we have. I said it's going to be a Kevin, but. Kevin really has been fantastic at the White House. You all know him. You know him very well. And so we have Kevin W. Are you concerned? సో ఇది ఏకంగా గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే మీకు ఫెడరల్ రిజర్వ్ అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీ కోసం. సో ట్రంప్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలని ట్రంప్ వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే డబ్బులు అందుబాటులో ఉంటాయి, మనీ ఫ్లో ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అని. జెరోమ్ పవెల్ వాదన ఏంటంటే మనీ సప్లై పెరిగి ఇన్ఫ్లేషన్ కారణమవుతుంది అని. సో ఇన్ఫ్లేషన్ను గ్రోత్ను బ్యాలెన్స్ చేసే రీతిలో మేము ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తామని. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ 3.5, 3.75% మధ్యలో ఉంటే ట్రంప్ ఏకంగా 1% తగ్గించాలనేది ట్రంప్ డిమాండ్. సో ఇలా ఎందుకంటే తాను హామీ ఇచ్చాను ప్రజలకు అని. సో ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఫెడరల్ రిజర్వ్ అటానమీ దెబ్బతింటే ఎకానమీ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ఆందోళన చెందుతున్న పెట్టుబడులు పెట్టిన వారు ఏకంగా అమ్ముకోవడం మొదలుపెట్టారు. అందుకే స్టాక్ మార్కెట్లో కూడా భారీగా పతనమైంది. గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కనుక ఏమవుతుందో, రేపు ఏ రకమైన విధానం ఉంటుందో తెలియదు. ఫెడరల్ రిజర్వ్ ఏ రకమైన విధానాన్ని చేపడుతుంది, దాని అటానమీ ఎలా ఉంటుంది, ఈ గందరగోళం కన్ఫ్యూషన్ వల్ల భారీ ఎత్తున ఇన్వెస్టర్లు పులాప్ చేయడం, అంటే తమ లాభాలు బుక్ చేసుకుని బయటికి రావడం మొదలు కావడంతో గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ పడిపోవడమే కాకుండా అమెరికన్ స్టాక్ మార్కెట్లోని ప్రధాన సూచీలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ జెరోమ్ పవెల్ చాలా కాలంగా నడుస్తుంది. సో బహిరంగంగానే ట్రంప్ జెరోమ్ పవెల్ను తృణీకరిస్తూ తూలనాడుతూ అనేకసార్లు మాట్లాడాడు. కానీ జెరోమ్ పవెల్ కన్సిస్టెంట్గా నిలబడ్డాడు. ఎస్ ఐ స్టాండ్ ఫర్ ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెన్స్ అని. ఇప్పుడు ఏకంగా కెవిన్ వాష్ను రంగంలోకి దించి ఇక నీ పని అయిపోతుంది, ఎలాగో మేలో పోతావని. ఈలోగా జెరోమ్ పవెల్ను తొలగించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెన్స్ ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చనబుల్గా మారిపోయింది. సో ఈ పరిణామాల నేపథ్యంలోనే మార్కెట్లన్నీ, అది గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, అన్ని మార్కెట్లు కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి.